ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమోటా, మష్రూమ్, అల్లం వెల్లుల్లి పేస్టు. ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుక్కోవాలి. టమోటా, ఉల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేగినది. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని సన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారము, తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలా. కొద్దిగా ధనియాల పొడి, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగే కొద్దిసేపు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద నీళ్లు పోయకుండా మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గిందండి. ఇదిగోండి వాటర్ కూడా వచ్చినాయి చూడండి. ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంతేనండి, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, అన్నం లేకైనా చాలా బాగుంటుందండి. చపాతీలోకైతే ఇంకా బాగుంటుంది. అన్నం కన్నా చపాతీలోకి కర్రీ బాగుంటుంది. మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే. ఓకే, బాయ్.